హనుమాన్ చాలీస్ అయితే మనలో క్రియాశక్తి వస్తుంది, భగవద్గీత మనలో జ్ఞానశక్తి. క్రియాశక్తి జ్ఞానశక్తి కలిసిన రోజున ప్రపంచం మీకంతా ఒక చిన్న డాట్ అయిపోతుంది. దానికి ఉదాహరణ ఒకటి ఉన్నది. ఈ మధ్య కాలంలో సునీత విలియమ్స్ అమ్మగారు 288 రోజులు అంతరిక్షంలో తప్పిపోయారు. మనం ఒక బిల్డింగ్లో ఒక రాత్రి ఉంటేనే భయపడతాం, అంతరిక్షంలో ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎలా వస్తారో రారో తెలియదు. కానీ 288 రోజులు కూడా ధైర్యంగా ఉండి కిందకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రశ్న, అమ్మగారు మీ యొక్క అనుభూతి చెప్పండి. నాతో పాటు భగవద్గీత తీసుకెళ్ళాను, నాతో పాటు ఒక వినాయకుని ఒక విగ్రహం చిన్న తీసుకెళ్ళాను. వినాయకమూర్తి చూస్తూ భగవద్గీత తత్వం తెలుసుకొని ఎప్పుడైతే తన అనుభూతికి చెందారో ఈ విశ్వం అంతా కూడా, అంతరిక్షం అంతా కూడా ఒక చిన్న డాట్ అయిపోయిందట ఆవిడికి. భయం ఇంకేంటండి? అభయం ప్రతిష్టా విందతే హుదరమంతరం కురుతే అత తస్య భయం భవతి. ఉపనిషత్తు. మీలో కొంచెమైనా ద్వైత భావం ఉంటే, నాకంటే భిన్నంగా ఏమైనా ఉన్నదంటే అదే భయానికి కారణం.